హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 25 వజ్రనాభ చరిత్ర. కథ వింటున్న జనమేజయ మహారాజు ఇలా అన్నాడు. మహర్షి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు అద్భుతంగా ఉన్నాయి. పూర్వం బృందావనంలో చేసిన రాసక్రీడకు భిన్నంగా ద్వారకా నగరంలో దంపతులు అందరి చేత రాసక్రీడ జరిపించటం, ఆ నిమిత్తంగా స్వర్గలోకం నుంచి నూతన సంగీత ప్రక్రియలను భూమి మీదికి దింపిన విధానం అద్భుతంగా ఉంది. ఇక భానుమతి కన్యాపహరణం అనే మిషతో నికుంభ సంహారం, ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఆ సందర్భంగా మీరు వజ్రనాభ సంహారం గురించి ప్రస్తావించారు. దయచేసి ఆ వివరాలు చెప్పండి అని. వైశంపాయనుడు ఇలా చెప్పాడు. జనమేజయ, పూర్వం వజ్రనాభుడు అనే రాక్షసుడు మేరు శిఖరం మీదికి వెళ్లి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వజ్రనాభుడు ఇలా కోరుకున్నాడు. దేవదేవా, నన్ను దేవతలు ఎవ్వరూ సంహరించటానికి వీలు లేదు. నేను మేరు పర్వతానికి ఉత్తర భాగాన ఒక పెద్ద భూఖండమంత విశాలమైన ప్రదేశంలో వజ్రపురము అనే పేరుతో నూతన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. నా రాజ్యంలోనికి, విశేషించి నా నగరంలోనికి గాలి కూడా నా అనుమతి లేకుండా ప్రవేశించటానికి వీలు లేదు. ఆ రాజ్యంలో నాకు కావలసిన భోగ పదార్థాలన్నీ నేను కోరుకునే లోపలే సిద్ధంగా ఉండాలి. నా వజ్రపురానికి చుట్టూతా అనేక వందల శాఖా నగరాలు ఉండాలి. వాటి చుట్టూతా వేల వేల ఉద్యానవనాలు ఉండాలి. నా నగరంలోని భవనాలు, ప్రహరీ గోడలు, కోటలు, బురుజులు అన్నీ కూడా వజ్రంతో నిర్మించబడినవై కావాలి. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వి తథాస్తు అని వెళ్ళిపోయాడు. వజ్రనాభుడు కోరుకున్నట్టుగానే వజ్రపురం వాడు ఊహించిన దానికన్నా ఎక్కువ విశాలంగా, ఎక్కువ సుందరంగా, ఎక్కువ పటిష్టంగా రూపొందింది. ఎప్పుడైతే అంత మహారాజ్యం ఏర్పడిందో అప్పుడు ఎక్కడెక్కడి రాక్షస జాతుల వారు పరుగు పరుగున వచ్చి వజ్రనాభుణ్ణి శరణు వేడి, నువ్వే మా రాజువని స్తోత్రాలు చేసి ఆ వజ్రపురంలోనూ దాని శాఖా నగరాలలోనూ తమ తమ సైన్యాలతో సహా నివసించసాగారు. అనతి కాలంలోనే ఆ వజ్రనాభ సామ్రాజ్యం కోట్ల కొలది రాక్షస వీరులతోనూ వారికి తగ్గ చతురంగ సైన్యంతోనూ నిండిపోయింది. వజ్రనాభుడి సుఖాలకు అంతే లేదు. ఇలా కొన్నాళ్ళు జరిగి తన రాజ్యం బాగా సుస్థిరం అయ్యిందనే విశ్వాసం కుదిరేసరికి వజ్రనాభుల్లో కొత్త కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. దానికి తోడు అతడికి సలహా చెప్పే వాళ్ళ ఆలోచనలు కూడా కొత్త రకంగానే ఉంటున్నాయి. అదిగాక వరగర్వం రోజు రోజుకి అతడికి తలకెక్కుతుంది. దాంతో ఒకనాడు వజ్రనాభుడు సరాసరి స్వర్గలోకానికి వెళ్లి ఊరికి బయటే నిలబడి దేవేంద్ర దేవేంద్ర అంటూ గావు కేకలు పెట్టాడు. తమ్ముడి గొంతు విన్న దేవేంద్రుడు స్వయంగా పురద్వారం దగ్గరికి వచ్చాడు. దేవేంద్రుణ్ణి చూడగానే వజ్రనాభుడు కోపంతో ఊగిపోతూ ఇలా ప్రసంగించాడు. ఓ దేవగణేశ్వర, నువ్వు నేను ఇద్దరం కశ్యప ప్రజాపతి యొక్క పుత్రులమే. నాన్నగారి ఆస్తి మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కు ఉంది. కనుక స్వర్గరాజ్యాన్ని ఇవాల్టి నుంచి నేను పరిపాలించాలని అనుకుంటున్నాను. స్వర్గరాజ్యాన్నే కాదు, త్రిలోక సామ్రాజ్యాన్ని కూడా నేనే పరిపాలిస్తాను. దానికి తగ్గ బ్రహ్మవరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కనుక మర్యాదగా నన్ను స్వర్గరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టి నువ్వే పట్టాభిషేకం చెయ్యి. కాదంటావా యుద్ధానికి రా. నా పరాక్రమం ఏమిటో స్వయంగా రుచి చూద్దు గాని అని. ఈ అనుకోని పిడుగును చూసి దేవేంద్రుడు అంతగా కంగారు పడలేదు. ఆయన నవ్వుతూ, తమ్ముడు, రాజన్నవాడు మంత్రులతో సంప్రదించకుండా ఏదీ చెయ్యకూడదు. కనుక నా మంత్రులతో సంప్రదించుకునేందుకు కొంచెం సమయం ఇవ్వు అన్నాడు. వజ్రనాభుడు సరే అన్నాడు. దేవేంద్రుడు ప్రక్కనే ఉన్న బృహస్పతిని కొంచెం ప్రక్కకు తీసుకువెళ్ళి ఆయనతో కొద్దిగా సంప్రదించి వెనక్కి వచ్చి, తమ్ముడు, నాన్నగారి రాజ్యం పంచుకోవాలి అంటున్నావు కదా, కనుక నాన్నగారినే అడుగుదాం. ఆయన ప్రస్తుతం ఒక పెద్ద యజ్ఞ దీక్షలో ఉన్నారు. ఆ దీక్ష అయ్యాక మనిద్దరం కలిసి ఆయనను అడుగుదాం. ఆయన ఏమి చెబితే అది చేద్దాం అన్నాడు. వజ్రనాభుడికి ఏం చెప్పాలో తోచలేదు. విసుగుగా ముఖం పెట్టి సరేలే అలాగే కాని అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళినాక వజ్రనాభుడికి కొత్త ఆలోచన వచ్చింది. ఈ దేవేంద్రుడు నాకంటే ముందే నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన చెవులు కొరికేసి ఆయన్ను తన వైపు తిప్పుకుంటాడేమో అని.
ఈ ఆలోచన రాగానే వజ్రనాభుడు వెనక ముందు చూడకుండా సరాసరి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళిపోయాడు. వీడు వెళ్ళేసరికి కశ్యప ప్రజాపతి యజ్ఞంలో భాగంగా మౌన దీక్షలో ఉన్నాడు. వజ్రనాభుడు అదేదీ పట్టించుకోకుండా గోలగోలగా తన కథంతా చెప్పేసుకున్నాడు. వీడి హడావిడి చూసిన కశ్యప ప్రజాపతి తన మౌనాన్ని తాత్కాలికంగా పరిత్యజించి వాణ్ణి కొంచెం ఓదారుస్తూ, నాన్నా వత్స, నీకు తెలుసు కదా, ఇది మౌన దీక్ష సమయం కదా, నేను ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు కదా, ఈ యజ్ఞం పూర్తి అయినాక రా, అప్పుడు నీకు న్యాయమైన సలహా చెబుతా, ప్రస్తుతానికి నీ వజ్రపురానికి వెళ్ళిపో అని బుజ్జగించాడు. వజ్రనాభుడు సరే అని వెళ్ళిపోయాడు. దేవేంద్రుడు వజ్రనాభుడి కంటే ఎక్కువ మేధావి. అందువల్ల ఆయన సరాసరి ద్వారకా నగరంలో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేశాడు. అక్కడ ఏకాంతంలో రహస్యంగా కూర్చొని వజ్రనాభుడి వ్యవహారమంతా శ్రీకృష్ణుడికి వివరించాడు. అది విన్న శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, దేవేంద్ర, నీకు సహాయం చేయటానికి నేనెప్పుడూ సిద్ధమే. బ్రహ్మ వరప్రభావం వల్ల వాడు దేవతలకు లొంగడు, లొంగితే మానవులకే లొంగాలి. కానీ ప్రస్తుతం మా నాన్నగారైన వసుదేవుల వారు షట్పుర సామ్రాజ్యంలో ఒక అశ్వమేధ క్రతువు చేస్తున్నారు. ఆ యజ్ఞం పూర్తయితే గాని నేను వేరే వ్యవహారాలు పెట్టుకోలేను. అది కాక ఆ వజ్రనాభుడి వజ్రపురంలోకి ప్రవేశించాలంటే అక్కడ చాలా తనిఖీలు ఉన్నాయి. ఆ తనిఖీలను దాటి గాలి కూడా లోపలికి ప్రవేశించడం కష్టంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ మనం మా నాన్నగారి అశ్వమేధ యాగం అయినాక ఆలోచిస్తే బాగుంటుంది అని. శ్రీకృష్ణుడు ఏదో దీర్ఘ ప్రణాళిక రచిస్తున్నాడు అని అర్థం చేసుకున్న దేవేంద్రుడు మారు మాట్లాడకుండా సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. వసుదేవుడి అశ్వమేధ యాగం చివరికి వస్తూ ఉండగా వసుదేవుడు చేసే హోమాలలోని ఆవిర్భాగాలను స్వీకరించడం కోసం దేవేంద్రుడు స్వయంగా ఆ యజ్ఞవాటికకు వచ్చాడు. ఆ యజ్ఞాన్ని చూడటానికి చాలా మంది మహర్షులు కూడా వచ్చారు. వారందరికీ వినోదం కలిగించడం కోసం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాలలో భద్రకాముడు అనే నాట్యాచారుడి యొక్క కార్యక్రమం చాలా విశేషమైన ప్రశంసను పొందింది. అతడు నృత్య రూపక ప్రదర్శనలో చాలా దిట్ట. అతడి ప్రదర్శనకు ఉల్లాసపడిన మహర్షి వర్గం అంతా ఒక చోట చేరి ఆ భద్రకాముణ్ణి దగ్గరకు పిలిచి అభినందించి ఏదైనా వరం కోరుకోవోయ్ అన్నారు. భద్రకాముడు మహర్షులకు నమస్కరించి ఇలా కోరుకున్నాడు, మహర్షులారా, నేను ఈ భూమి యొక్క సప్త ద్వీపాలలోనూ సంచరించి ప్రదర్శనలు ఇవ్వాలి. ఇలా సంచరించేందుకోసం నాకు నా బృందానికి ఆకాశ గమన శక్తి కావాలి. నన్ను చంపే శక్తి ఎవరికీ ఉండకూడదు. నేను పాతకాలపు పాత్రల వేషాలు వేసిన, ప్రస్తుత కాలపు సాంఘిక జీవనపు వేషాలు వేసిన, రాబోయే యుగాలలో వారి వేషాలు వేసినా సరే ఆ పాత్రధారణలన్నీ పరకాయ ప్రవేశం చేసినట్లుగా యథాతథంగా ఉండాలి. నా వాద్య బృందము, నాట్య బృందము కూడా దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. నాకు ముసలితనము, రోగాలు ఉండకూడదు. నా ప్రవర్తన, నా నాట్యము, నా కళ ఇవన్నీ కూడా నిరంతరము మీలాంటి మహర్షులకు సంతోషం కలిగించేవిగా ఉండాలి అని. భద్రకాముడు అన్ని కళలకు సంబంధించిన కోరికలనే కోరుకోవటం గమనించిన మహర్షులు అతడు ఒక కళా తపస్వి అని భావించి తథాస్తు అని ఆశీర్వదించారు. అప్పటి నుంచి ఆ నాట్యాచారుడు భూమి మీద సప్త ద్వీపాలలోనూ సంచరిస్తూ నాట్య ప్రదర్శనలు ఇస్తూ ద్వారకా నగరానికి తరచుగా వస్తూ ఉండేవాడు. ఈ భద్రకాముడికి మహర్షుల వరాలు ఇస్తున్న సమయంలో శ్రీకృష్ణ దేవేంద్రులు ఇద్దరు యజ్ఞసభలో ప్రక్కన కూర్చొని వజ్రపురం మీద దాడి కోసం కొన్ని ఉపాయాలను ఆలోచించారు. ఆ తర్వాత ఎవరి దోవన వారు వెళ్ళిపోయారు. హంస సందేశం. ఆ ఆలోచన ప్రకారం దేవేంద్రుడు దేవలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దేవలోక హంసలను ఏకాంతంగా దగ్గరికి పిలిచి ఇలా చెప్పాడు, ఓ దేవలోక హంసలారా, మీకు స్వాగతం. మీకు మాకు సోదరత్వ సంబంధం ఉంది. ఎందుకంటే మీ హంస జాతిని ప్రప్రథమంగా సృష్టించింది మా తండ్రి గారైన కశ్యప ప్రజాపతి గారే. అందువల్ల మీకు కాశ్యపీ హంసలు అనే పేరు కూడా ఉంది. మీలో కొందరు దేవలోక వాసులైన పుణ్యాత్ముల విమానాలను మోస్తూ ఉంటారు. భూలోకంలోని మానస సరోవర ప్రాంతంలో విశేషంగా సంచరిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవరూ ఆపరు. అలాంటి మీతో ఇవాళ నాకు ఒక దేవకార్యం వచ్చింది. మీ సహాయంతో దేవశత్రువులను జయించవలసిన సన్నివేశం ఏర్పడింది. అందుకే మీతో ఏకాంతంగా రహస్య సమావేశం చేస్తున్నాను.
మీరు దేవరహస్యాలను ఎక్కడా వెల్లడి చేయరని నాకు బాగా తెలుసు. దేవకార్యాన్ని భగ్నం చేస్తే దండన ఎంత తీవ్రంగా ఉంటుందో కూడా మీకు తెలుసు. మీరు వజ్రనాభుడి యొక్క వజ్రపురంలో కూడా యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటారని నాకు తెలుసు. అక్కడ కూడా మిమ్మల్ని ఎవరూ అడ్డు పెట్టరు. నేను కోరేది ఏమిటంటే, అక్కడి మామూలు సరస్సుల్లో కాకుండా అక్కడి రాజ అంతఃపుర సరస్సులో మీరు ఇతోధికంగా విహరించటం ప్రారంభించండి. ఇది మీరు ఎప్పుడు చేసే పనే గనుక దీనివల్ల మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. వజ్రనాభుడి అంతఃపురంలో అతడి పుత్రిక అయిన ప్రభావతి కన్య ఉంది. ఆమె మహా సౌందర్య రాశి, కారణ జన్మురాలు. ఆమె తల్లి పార్వతీదేవి యొక్క వరప్రభావం వల్ల ఈ ప్రభావతిని పుత్రికగా పొందింది. వజ్రనాభుడు ఈ పిల్ల కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడు కానీ రాక్షస వీరుల్లో ఎవరూ నచ్చక ఆమె ఎవరినీ చేసుకోలేదు. ఆ తండ్రికి కూతురంటే చాలా గారాబం. అందువల్ల నీకు నచ్చిన వాడిని నువ్వే వెతుక్కో అని కూతురికి స్వాతంత్రం ఇచ్చారు. కనుక ఓ హంసలారా, ఇక్కడ మీరు చేయవలసిన మహాకార్యం ఒకటుంది. ఆ ప్రభావతి దగ్గర శ్రీకృష్ణ పుత్రుడైన ప్రద్యుమ్నుడి యొక్క సౌందర్య పరాక్రమాది విశేషాలను మీరు బాగా వర్ణించి చెప్పాలి. ఆ ప్రద్యుమ్నుడు మన్మధుడి అంశతో పుట్టినవాడు, అతిలోక సుందరుడు, మహావీరుడు, మాయా విద్యావేత్త. ఇలాంటి విశేషాలన్నీ మీరు ఆ ప్రభావతికి నచ్చేలాగా నూరిపోయాలి. ఎంత బాగా చెప్పాలంటే ఆ కన్యకు ప్రద్యుమ్నుడి మీద అనురాగం పుట్టేలాగా చెయ్యాలి. అలా ఆమెకు ప్రద్యుమ్నుడి మీద అనురాగం పుట్టిన తర్వాత మీరు ప్రభావతి ప్రద్యుమ్నుల మధ్య అనేక సార్లు రాయబారాలు జరిపి వారి మాటలు వీరికి, వీరి మాటలు వారికి చేరవేసి సమయానుగుణంగా మీ బుద్ధి బలాన్ని జోడించి వారిద్దరికీ పరస్పర ప్రీతి సుస్థిరమయ్యేటట్లు చేయాలి. ఈ విషయంలో ఏమి జరుగుతోందో, కథ ఏ స్థాయికి వచ్చిందో ఆ వివరాలను ఇటు నాకు అటు నా తమ్ముడైన శ్రీకృష్ణుడికి ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూ ఉండాలి. ఈ పని ఎప్పటిదాకా చేయాలంటే ప్రభావతి ప్రద్యుమ్నుల వివాహం జరిగేదాకా చేస్తూనే ఉండాలి. ఇక ఈ వివాహ విషయంలో కూడా చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. బహుశా ప్రద్యుమ్నుడు రహస్యంగా వచ్చి ప్రభావతిని వివాహం చేసుకోవాల్సిన అవసరం పట్టవచ్చు. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు సందర్భానుకూలంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వివాహం జరిగేటట్టు చూడాలి. ఈ సహాయం మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, దేవతలకు వజ్రనాభ రాజ్యంలోకి ప్రవేశం లేదు. మీరు సర్వలోక సంచారకులు కనుక మీకు ఏమాత్రం ఏ అడ్డు ఉండదు. మీరు కనుక ఈ దేవకార్యాన్ని సాధించినట్లయితే మీకు నా సత్కారాలు, శ్రీహరి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా లభిస్తాయి అని. దేవలోక హంసలకు విషయం అర్థమయ్యింది. బ్రహ్మదేవుడి వరం వల్ల వజ్రనాభుడిని దేవతలు సంహరించలేరు కనుక మానవుల ద్వారా అతన్ని సంహరించే ప్రయత్నం జరుగుతోందని దేవహంసలకు తెలిసిపోయింది. ఆ విషయం వాటికి సమ్మతమే. అందువల్ల ఆ హంసలు ఆ దేవ సహాయం చేయటానికి సంతోషంగా అంగీకరించి వజ్రపురానికి వెళ్ళిపోయాయి. ఈ మాట ఆ హంసలు ధైర్యం చేసి సూటిగా వజ్రనాభుడి అంతఃపుర సరోవరంలో ఆటలాడుతూ అందంగా కూతలు కూయసాగాయి. దేవహంసల వయ్యారపు కూతలను విన్న వజ్రనాభుడు ముచ్చటపడి ఆ పక్షులు ఎక్కడివి అని విచారించాడు. దానికి ఆ హంసలు సంస్కృత భాషలో మానవులలాగా సమాధానం చెప్పేశాయి. మేము స్వర్గలోక హంసలము అన్నాయి, త్రిలోక సంచారులము అన్నాయి, మానస సరోవరంలో ఎక్కువగా ఉంటాము అన్నాయి. ఇలా ముద్దుగా మాట్లాడుతున్న హంసల మాటలు వినేసరికి వజ్రనాభుడికి ముచ్చట పెరిగిపోయి, మీరు మా రాజ్యంలో యథేచ్ఛగా సంచరించండి, అందమైన పాటలు పాడండి అని స్వయంగా ఆహ్వానించేశాడు. స్వయంగా మహారాజే ఆహ్వానించాక ఇక ఆ హంసలకు అడ్డేముంది? ఆనాటి నుంచి ఆ హంసలు వజ్రనాభ అంతఃపురంలో నిత్య సంచారం చేస్తూ అక్కడి స్త్రీలకు, బాలబాలికలకు మనస్సుకు నచ్చే రకరకాల కథలు చెబుతూ రకరకాలుగా గానాలు చేస్తూ వారందరినీ తలలోని నాలుకలాగా మారిపోయాయి. క్రమక్రమంగా ఆ హంసలలో శుచిముఖి అనే హంసకి రాజపుత్రిక అయిన ప్రభావతితో స్నేహం బాగా కుదిరింది. ప్రభావతికి తన మీద విశ్వాసం బాగా కుదిరిందన్న విషయం ఖాయమయ్యాక ఆ శుచిముఖి ఏకాంతంలో ప్రభావతితో మాట్లాడుతూ, ఓ త్రిలోక సుందరి, నీకు వయస్సు దాటిపోతోంది, ఇంకా పెళ్లి చేసుకోవేమిటి అని వ్యక్తిగత విషయాలలోనికి ప్రవేశించింది.
ప్రభావతి చాలా సానుకూలంగా స్పందించింది. తన స్వయంవర కథ, తనకు ఎవరూ నచ్చకపోవటం మొదలైన విషయాలన్నీ చెప్పింది. ఆ సందర్భం చూసుకొని శుచిముఖి, భూలోకంలో ప్రద్యుమ్నుని గురించి ఎప్పుడైనా విన్నావా అని ప్రారంభించి, ప్రద్యుమ్నుడి సౌందర్య పరాక్రమాల విశేషాలను, వంశచరిత్ర విశేషాలను అసత్యాలు లేకుండా విస్తారంగా వర్ణించి చెప్పింది. ఆ మాటలు విన్న ప్రభావతికి ప్రద్యుమ్నుడి మీద కొంతగా ఆశ పుట్టింది. కానీ ప్రభావతి కొంచెం ఆలోచించుకొని ఇలా అన్నది, శుచిముఖి, నారద మహర్షి మా నాన్నగారితో మాట్లాడుతుండగా ఒకసారి విన్నా. నువ్వు చెప్పిన శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారమట కదా. ఆ విష్ణుమూర్తి రాక్షస జాతికి శత్రువట కదా. మరి అలాంటి శ్రీకృష్ణుని పుత్రుణ్ణి నేను వరిస్తానంటే మా నాన్నగారు ఒప్పుకుంటారా? ఏ కన్య అయినా తన భర్త తన తండ్రి కంటే కూడా గొప్పవాడు కావాలని, తన మెట్టినిల్లు తన పుట్టింటి కంటే వైభవంగా ఉండాలని, తన అత్తవారి వంశం తన తల్లిదండ్రుల వంశం కన్నా విశేషమైనదిగా ఉండాలని కోరుకుంటూనే ఉంటుంది. నేను అలాగే కోరుకుంటాను. కానీ సూటిగా మా తండ్రి గారికి శత్రువైన కుటుంబం ఎంత గొప్పదైతే మాత్రం మా తండ్రి గారు ఒప్పుకుంటారా? అయితే ఏదో రకంగా ఈ వివాహం జరిగిపోతే మా రెండు కుటుంబాల మధ్యలోని వైరం సమసిపోవచ్చు. కనుక నాకు ఒక కొత్త ఆలోచన వస్తుంది. శుచిమికి, నీకు నా మీద దయ ఉంటే ఆ ప్రద్యుమ్నుడికి నా మీద సదాభిప్రాయం ఉందో లేదో తెలుసుకో. అసలు ఆ ప్రద్యుమ్నుడు పుట్టిన విధానమేమి ఆశ్చర్యమని, విధానమే ఆశ్చర్యకరమని, అతడు కారణ జన్ముడని, అతడు బాల్య వయస్సులోనే శంబరాసురుణ్ణి సంహరించాడని నువ్వు చెబుతున్నావు. నేను ఈ మాటలు పూర్వమే విన్నాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్పడం వల్ల నాకు ప్రద్యుమ్నుడి మీద అనురాగం ఉదయిస్తుంది. శుచిముఖి, నిన్ను నమ్మి శరణు వేడుతున్నాను. నేను ఈ అంతఃపుర పంజరంలో నుంచి బయటపడి ప్రద్యుమ్నుడి కల్లారా చూసే అవకాశం నాకు లేదు. నువ్వే ఏదైనా ఉపాయం చేసి ఆ అందగాన్ని ఇక్కడికి రప్పించగలిగితే నాకు అంతకంటే మహోపకారం ఉండదు. ఆ తర్వాత నీ దయ అని. శుచిమికి హంస కొంచెం ఆలోచించి ఇలా అంది, ప్రభావతి, ముందు ప్రద్యుమ్నుడికి నీ మీద అనురాగం ఉందో లేదో తెలుసుకొని, నీ సౌందర్యం త్రిలోక విఖ్యాతం కనుక ప్రద్యుమ్నుడు నీ గురించి విని ఉండవచ్చు. విని ఉంటే అతడికి నీ మీద అనురాగం పుట్టి ఉండవచ్చు. ప్రద్యుమ్నుడంటే ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు మన్మధుడే. నువ్వు సూటిగా మన్మధుణ్ణి పెళ్లి చేసుకోబోతున్నావు. అయితే నేను ద్వారకకి పోయి వస్తున్నానని మీ నాన్నగారికి తెలిస్తే అనుమానం కలగవచ్చు. మేము దేవహంసలం కనుక అన్ని చోట్లకు పోయి వస్తూ ఉంటాము. మా మాటలకు మెచ్చుకొని అందరూ మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. కనుక మీ నాన్నగారికి మా మీద అనుమానం కలగకుండా నువ్వే ఆయనకు మంచి మాటలు చెప్పాలి. నీకు నా మీద విశ్వాసం కుదిరినట్టే మీ తండ్రి గారికి కూడా నా మీద విశ్వాసం కుదిరితే నా ద్వారకా సంచారం సులభమైపోతుంది అని. ప్రభావతి సంతోషించి ఓసి అదెంత పని అని తన తండ్రి దగ్గరికి వెళ్లి శుచిముఖి గురించి గొప్పగా చెప్పేసింది. వజ్రనాభుడు ఆ శుచిముఖిని తన భవనంలోకి రమ్మని కబురు చేశాడు. శుచిముఖి భయపడుతూ వెళ్ళింది. వజ్రనాభుడు శుచిముఖిని చూసి నువ్వు అపూర్వమైన కథలు అందంగా చెబుతావట కదా, ఏది ఒక కథ చెప్పు చూద్దాం అన్నాడు. శుచిముఖి అమ్మయ్య అనుకుని కథ చెప్పడం ప్రారంభించింది. దానవరాజా, మేరు పర్వతానికి మరో పార్శ్వంలో శాండిలి అనే ఒక వింత వనితను నేను చూశాను. ఆమె పార్వతీదేవికి ప్రియసఖి. ఆమె లోకహితం కోసం నిరంతరం తపన పడుతూ ఉంటుంది. అలాగే పురుషుల్లో భద్రకాముడు అనే ఆశ్చర్యకరమైన నాట్యాచారుణ్ణి చూశాను. నాట్యాలకు దేవతలలో దానవులలో సంతోషించారంటే అందులో విశేషం లేదు. ఆ భద్రకాముడి నృత్యరూపక ప్రదర్శనకు పొంగిపోయిన మహర్షులు ఇతడి మీద వరాల వర్షాలు కురిపించేశారు. ఇక అప్పటి నుంచి అతడు ఆకాశ గమన విద్యతో ముల్లోకాలకు సంచరిస్తూ విశేషించి దేవలోకాలలో ప్రదర్శనలు ఇస్తున్నాడు అని. అది విని వజ్రనాభుడు ఇలా అన్నాడు, ఈ భద్రకాముడి గురించి ఈ మధ్య నేను విన్నాను. అయితే అతడికి మన విశేషాలు తెలియవు కాబోలు, మన దగ్గరికి ఎప్పుడూ రాలేదు అని. శుచిముఖి హంస నవ్వి, అతడు ఏ పాత్రలోకైనా సరే పరకాయ ప్రవేశం చేసేస్తాడు. మీలాంటి మహాత్ముల విశేషాలు వింటే మీ దగ్గరకు రాకుండా ఉండడు అంది. అయితే నువ్వు ఆ నాట్యాచారుల దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పి అతడు నా దగ్గరికి వచ్చేటట్టు చెయ్యి. అది నీ బాధ్యత అన్నాడు వజ్రనాభుడు. శుచిముఖి సంతోషంగా ఒప్పేసుకుంది.
వజ్రనాభుడు వెంటనే బయలుదేరమన్నాడు. వెంటనే శుచిముఖి మరికొన్ని హంసలను కలుపుకొని అటు దేవేంద్రుడి దగ్గరికి ఇటు శ్రీకృష్ణుడి దగ్గరికి కూడా వెళ్ళి జరిగిన విషయమంతా వివరించింది. ప్రద్యుమ్నుడి వజ్రపుర ప్రవేశం. శ్రీకృష్ణుడు ఇది విని ప్రద్యుమ్నుని పిలిచి ఏకాంతంలో ఇలా చెప్పాడు. ప్రద్యుమ్న, నీకు చాలా భయంకరమైన బాధ్యతను ఒప్పజెప్పుతున్నాను. నువ్వు భద్రకాముడనే నాట్యాచారుడి వేషంలో వజ్రనాభుడి పట్టణంలోకి ప్రవేశించాలి. వాడి మరణం మానవుల చేతులలోనే ఉంది. ఆ వజ్రపురంలో నువ్వు నాట్య ప్రదర్శనలు ఇస్తూనే నీ మాయా విద్యలతో ప్రభావతీదేవి అంతఃపురంలోనికి ప్రవేశించి ఆమెను వివాహం చేసుకోవాలి. ఆ పని అయినాక వజ్రనాభుడి సంహారం కూడా నీ వల్లే జరగాలి. నీకు సహాయంగా సాంబుణ్ణి, గదుణ్ణి, మరికొంతమంది యాదవుల్ని, కొంతమంది వేశ్యామణులను పంపిస్తున్నాను. నీ రూపాన్ని భద్రకాముడి రూపంగా మార్చేస్తున్నాను. సాంబుడు నీ క్రింద విదూషకుడిగా ఉంటాడు. గదుడు సహాయ దర్శకుడిగా ఉంటాడు. ఇతర యాదవులు నటకులుగాను, వేశ్యామణులు నర్తకీగణంగాను ఉంటారు. వీరే నీకు వాద్య సహకారం కూడా అందిస్తారు. ప్రద్యుమ్న, దేవకార్య సిద్ధి కోసం ఎంతో ప్రమాదకరమైన ఈ కార్యంలోకి నిన్ను దింపుతున్నాను. నీకు విజయం కలుగుగాక అని. ప్రద్యుమ్నుడు ఏమాత్రం జంకు లేకుండా ఈ కార్యానికి ఒప్పుకొని తన పరివారంతో కలిసి వజ్రనగరం యొక్క శాఖా నగరాలలో సుపురము అనే నగరానికి చేరాడు. మున్ముందుగా అక్కడి రాక్షసుల అభిరుచుల మొదలైనవి గ్రహించి వజ్రపుర నిర్మాణపు ఆనుపానులను కూడా గ్రహించి ఆ తరువాత వజ్రనాభుడి అంతఃపురంలోనికి ప్రవేశించాలనేదే ప్రద్యుమ్నుడి ఆలోచన. అందుకే అతడు మున్ముందుగా సుపురానికి చేరాడు. నాట్యాచార్య బృందం సుపురానికి చేరిందనే వార్త నిమిషాల్లోనే వజ్రనాభుడికి చేరిపోయింది. వజ్రనాభుడు ఆ బృందానికి పెద్ద ఎత్తున సత్కారాలు చేసి అతిథి మర్యాదలు చెయ్యండి అని సుపురవాసులకు ఆజ్ఞ ఇచ్చాడు. సుపురవాసులు రెట్టించిన ఉత్సాహంతో నాట్య బృందానికి సపర్యలు చేశారు. ఆ రాత్రి ఆ నాట్య బృందం వారు సుపురంలో రామాయణ నృత్యరూప ప్రదర్శన చేశారు. ఆ విషయం తెలిసిన వజ్రనాభుడు చాలా సంతోషించి ఆ బృందాన్ని సూటిగా తన వజ్రపురంలోకి తెచ్చేయమని ఆదేశాలు పంపించాడు. నాట్య బృందం అక్కడికి చేరింది. అక్కడ వారికి ఇచ్చిన బసే ఒక పెద్ద రాజభవనం అంతా ఉంది. మర్యాదలకు హద్దే లేదు. ఆ రాత్రికి వారి ప్రదర్శన విశాలమైన సైనిక వాటికలో ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనను తిలకించటానికి వజ్రనాభుడు అంతఃపుర శ్రీ సమేతంగా అక్కడికి వచ్చాడు. ఆ రాత్రి గంగా అవతరణ రూపక ప్రదర్శన జరిగింది. దానిలో నాట్య బృందం వారు శ్రీకృష్ణ పరమాత్మ కొత్తగా భూమి మీదికి తెచ్చిన దేవలోక గాన విశేషాలను, వాటిలో చాళుక్య జ్ఞానము మొదలైన వాటిని బహుసుందరంగా గానం చేశారు. ఈ నూతన గానాలాపనలకు, వాద్యకారుల వాద్య నైపుణ్యానికి, నటకుల నటనా ప్రావీణ్యానికి వజ్రనాభుడు కరిగి నీరైపోయాడు. ఆనందంతో పొంగిపోయి వజ్రనాభుడు మరో ప్రదర్శన కూడా అప్పటికప్పుడే ఇమ్మన్నాడు. నాట్య బృందం వారు ఏమీ సందేహించకుండా నలకుబార చరిత్రను రూపకంగా ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలతో నాట్య బృందం వారికి అంతులేనన్ని కానుకలు వచ్చాయి. ముఖ్యంగా అక్కడ ఉండే దానవ స్త్రీలు ప్రద్యుమ్నుడి సౌందర్యానికి సమ్మోహితులై తమ ఒంటి మీద ఆభరణాలనేవి మిగలకుండా కానుకలుగా ఇచ్చేశారు. ఆ మర్నాడు ప్రొద్దున శుచిముఖి హంస ప్రభావతి దగ్గరికి వెళ్ళి, రాజపుత్రి, చాలా కష్టం మీద ద్వారకా నగరంలో ప్రద్యుమ్నుని ఏకాంతంగా కలుసుకోగలిగాను. నా మాటల వల్ల అతడికి నీ మీద ప్రీతి పెరిగిపోయింది. ఇవాళ రాత్రి లోపుగా అతడు ఏదో ఒక ఉపాయంతో నీ దగ్గరికి వచ్చి కలుస్తానన్నాడు. యదుకులం వారు ప్రాణం పోయినా అబద్ధం చెప్పరు అన్నది. ప్రభావతి తెగ సిగ్గుపడిపోయి, ఈ రాత్రికి నువ్వు కూడా ఇక్కడే ఉండిపో, నాకు ధైర్యంగా ఉంటుంది అన్నది. ఇక ప్రభావతి ఆ పగలల్లా ఒకే ఆదుర్తలో ఉంది. ప్రద్యుమ్నుడు వస్తే ఎలా స్వాగతం చెప్పాలి, ఎలా కూర్చోబెట్టాలి, ఎలా పలకరించాలి అనుకుంటూ రకరకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉంది. శుచిముఖి హంస మళ్ళీ ప్రద్యుమ్నుడి దగ్గరికి వెళ్ళి, ప్రభావతి అంతఃపురం నీ రాక కోసం సర్వసన్నద్ధంగా ఉంది, నువ్వు రావటమే ఆలస్యం అని చెప్పింది. ప్రభావతి కళ్యాణం.
అయితే కాపలాదారులను తనిఖీలకు తప్పించుకొని అంతఃపురంలోనికి వెళ్ళటం ఎలా అన్నదే పెద్ద సమస్య. ప్రద్యుమ్నుడే ఒక ఉపాయం చెప్పాడు. రాజపుత్రిక కోసం పెద్ద పెద్ద పూలమాలలు లోపలికి వెళ్తున్నాయి. ఆ పూలు ఎంత సువాసనగా ఉన్నాయంటే వాటిని అంటిపెట్టుకున్న తుమ్మెదలు ఆ పూలను వదిలిపెట్టి పోవడం లేదు. దాన్ని గమనించిన ప్రద్యుమ్నుడు తన మాయా విద్యా బలంతో తను కూడా ఒక తుమ్మెదగా మారి అమ్మాయి గారి కోసం వెళ్లే పూలమాలల్లో ఒక పెద్ద పువ్వును గట్టిగా అంటిపెట్టుకున్నాడు. ఆ విధంగా ప్రద్యుమ్నుడు ఆ పూలమాలతో పాటే ప్రభావతి అంతఃపురంలోనికి వెళ్ళిపోయాడు. ఆమె చెలికత్తెలు ఆ పుష్పమాలను అలాగే ప్రభావతి మెడలో అలంకరించారు. ఇంతలో చీకటి పడింది. తుమ్మెదలన్నీ తలో ప్రక్కకి తప్పుకున్నాయి. ప్రభావతి తన మెడలోని పూలమాలను నుంచి ఒక పెద్ద పద్మాన్ని బయటకు లాగి తన చెవిలో అలంకారంగా పెట్టుకుంది. ఆ పద్మపు రెక్కల చాటునే ప్రద్యుమ్నుడు తుమ్మెద రూపంలో దాగి ఉన్నాడు. తక్కిన తుమ్మెదలన్నీ వెళ్ళిపోయినా ఈ తుమ్మెద మాత్రం కదల్లేదు. ఈలోగా శుచిముఖి హంస అక్కడికి వచ్చింది. ఆ హంసను చూడగానే ప్రభావతికి ధైర్యం జారిపోయి దీనంగా ఇలా అనసాగింది. శుచిముఖి, ఆ మహావీరుడు ఇంకా రానే లేదు. రాత్రి గడిచిపోతుంది. నా ఒళ్ళు వేడెక్కిపోతుంది. నా ప్రాణాలు ఉండవేమో అనిపిస్తుంది. ఆడదానికి ఇంత బేలాతనం పనికిరాదు. ఆ మాట నాకు తెలుసు. అయినా నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను. ఆయన త్వరగా రాకపోతే ఆయన వచ్చే లోపలే నా ప్రాణాలు పోతాయో ఏమో అని ఆ అమ్మాయి రకరకాలుగా తన బాధను శుచిముఖి హంస దగ్గర వెళ్ళబోసుకుంది. ఈ మాటలన్నీ విన్న ప్రద్యుమ్నుడు చాలా సంతోషపడిపోయి పుష్పంలో నుంచి దిగి ఎగిరి హంస చెవి దగ్గరికి వచ్చి, శుచిముఖి, నేను తుమ్మెద రూపంలో వచ్చి మీ రాణిగారి చెవిలోని పద్మంలోనే దాక్కొని ఉన్నాను. ఆమె బయటకు రమ్మంటే వస్తానని చెప్పు. నేను ప్రభావతి ఆజ్ఞకు బద్ధుణ్ణి అని చెప్పు అన్నాడు. ఆ మాటలను ప్రభావతి కూడా విని, స్వాగతం వీరా, మీకు స్వాగతం, మీ దర్శనం అనుగ్రహించండి అని సిగ్గుతో తలవాల్చుకుంది. ప్రద్యుమ్నుడు తన సస్వరూపంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతడి దివ్య కాంతికి ఆ అంతఃపురం గది మిలమిల మెరిసిపోయింది. ప్రద్యుమ్నుడి దివ్య సౌందర్యానికి సమ్ముగ్ధురాలైన ప్రభావతి కళ్ళు నోరు కూడా తెరుచుకొని అలాగే బిగిసిపోయింది. మెల్లిగా తేరుకున్న ప్రభావతి మౌనంగా ఉండటాన్ని గమనించిన ప్రద్యుమ్నుడు ఇలా అన్నాడు. రాజకుమారి, నేను ఇప్పుడు ఏం చేయాలో మీరే ఆజ్ఞాపించాలి. నన్ను అడిగితే ఈ రాత్రి దాటకుండానే తక్షణమే మనం శాస్త్రోక్తంగా వివాహం చేసుకోవటం సముచితం అని. ప్రభావతి దానికి అంగీకారంగా తల ఊపింది. ప్రద్యుమ్నుడు అక్కడికక్కడే ఒక చిత్రాసనం మీద పద్మాసనం వేసుకొని కూర్చొని తన వేలి ఉంగరాలలో ఉన్న సూర్యకాంతమణుల రాపిడి ద్వారా అగ్నిని సృష్టి చేసి అక్కడికక్కడే హోమకుండం తయారు చేశాడు. తనే మంత్రాలు చదువుతూ అగ్ని సాక్షిగా ప్రభావతి పాణిగ్రహణం చేసి ఆమెతో కలిసి అగ్నిహోత్రుడికి ప్రదక్షిణ చేశాడు. ఆ తరువాత దేవహంస సాక్షిగా అనేక దేవాలయాలకు బ్రాహ్మణులకు దానాలు చేస్తానని సంకల్పించాడు. ఆ తరువాత దేవహంసతో, శుచిముఖి, నువ్వు మా కళ్యాణం జరిపించిన దేవతామూర్తివి. నువ్వే అంతఃపురం ద్వారం దగ్గర కాపలాగా ఉండి ఈ రాత్రికి మమ్మల్ని రక్షించు. నీవు మా ఇద్దరికి పూజ్యురాలివి అన్నాడు. ఆ తరువాత ఈ విధంగా చాలా రాత్రులు గడిచిపోయాయి. ప్రద్యుమ్నుడు తదుపరి కర్తవ్యం గురించి తన తండ్రి గారి దగ్గర నుంచి ఏమి వార్త వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. మరోపక్క వజ్రనాభసురుడు త్రిలోక విజయం కోసం ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నాడో గమనిస్తున్నాడు. ఎందుకంటే కశ్యప ప్రజాపతి యొక్క యజ్ఞం పూర్తయ్యేదాకా దేవ అసుర సంగ్రామానికి అవకాశం ఉండదని ప్రద్యుమ్నుడికి తెలుసు. ప్రద్యుమ్నుడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే వేసవి కాలం వెళ్ళిపోయి వానాకాలం వచ్చేసింది. ప్రద్యుమ్నుడు తన రూపాన్ని రెండుగా చేసుకొని ఒక రూపంతో నాట్య బృందంతోనూ మరో రూపంతో ప్రభావతి మందిరంలోనూ సంచరిస్తున్నాడు. ఆ నాట్య బృందం వారు రాక్షస పట్టణాలలో ప్రదర్శనల మీద ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా వజ్రనాభుడికి సునాభుడు అనే సోదరుడు ఒకడు ఉండేవాడు. అతడికి చంద్రవతి, గుణవతి అనే ఇద్దరు పుత్రికలు ఉన్నారు. వాళ్ళిద్దరూ రోజూ ప్రభావతి ఇంటికి వచ్చిపోతూ ఉండటం అలవాట్లో ఉంది. క్రమంగా వారిద్దరికీ ప్రభావతి మీద అనుమానం బయలుదేరింది. ఒక రోజున వాళ్ళిద్దరూ ప్రభావతిని, నీ ఇంట్లోకి ఎవరు పరాయి వారు వచ్చిపోతున్నట్లు మాకు అనుమానంగా ఉంది, నిజం చెప్పు అని నిగ్గదీశారు. ప్రభావతి ఏమీ జంకలేదు. నా దగ్గర రహస్యమైన దివ్య మంత్రం ఉంది.
ఆ మంత్రం జపిస్తే మనం కోరుకున్న దేవత మన ముందు ప్రత్యక్షమై మనం చెప్పినట్లు చేస్తుంది. నేను ఇప్పుడు మీ ఎదురుగుండానే ఆ మంత్రం జపిస్తాను, ఏమి జరుగుతుందో మీరే చూడండి అని దర్జాగా చెప్పేసింది. చెల్లెలు ఇద్దరు సరే మంత్రం జపించు అన్నారు. ప్రభావతి జపించింది. వారి ఎదురుగుండా ప్రద్యుమ్నుడు ప్రత్యక్షమయ్యాడు. చంద్రవతి గుణవతులు ఆ దివ్య రూపానికి సమ్ముగ్ధురాలైపోయారు. అప్పుడు ప్రభావతి వారితో ఇలా అంది. చెల్లెళ్ళు, నేను ఒక మాట చెబుతాను, ఏమీ అనుకోవద్దు. మన రాక్షస జాతి వారంతా మహావీరులే, కానీ ఎప్పుడూ ఎవరినో ఒకరిని పీడిస్తూనే ఉంటారు. ముఖ్యంగా మహర్షుల్ని, సత్పురుషుల్ని అధికంగా పీడిస్తూ ఉంటారు. పైగా ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ ఉంటారు. దేవతలు దీనికి పూర్తిగా భిన్నం. వారు ఎప్పుడూ ధర్మానికి బద్దులై ఉంటారు, అసత్యాలు పలకరు. మన వాళ్ళు కూడా పూజలు హోమాలు చేస్తారు, కానీ దాంట్లో కపట నాటకం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడూ సుఖభోగాలు కావాలి. దేవతలు దీనికి భిన్నం. వారు చేసే తపస్సులన్నీ యథార్థంగా ఉంటాయి. దానిలో దంబాచారాలు ఉండవు. అందుకే నేను దేవపుత్రుణ్ణి వరించాను. కావాలంటే మీకు కూడా ఆ మంత్రం చెబుతాను. మీరు కూడా ఇలాంటి దేవపుత్రుల్ని వరించండి. నేను పూర్వమే ఈ మంత్రానుష్ఠానం చాలా చేసి ఉన్నాను కనుక మీరు వేరే జపాలు చెయ్యనక్కర్లేదు. నా ప్రభావం వల్ల మీరు మంత్రం ఉచ్చరిస్తే చాలు. మీరు కోరుకున్న దేవపుత్రుడు మీకు ప్రత్యక్షమవుతాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని. చంద్రవతి గుణవతులకు ఈ మాటలన్నీ బాగా నచ్చాయి. పైగా ప్రద్యుమ్నుని చూశాక మనకు కూడా ఇలాంటి భర్తే కావాలి అని ఆశ పుట్టింది. అయితే దేవతల్లో ఎవరిని పిలవాలి అని వాళ్ళు కొంచెం సేపు ఆలోచించారు. వాళ్ళకేమీ పాలుపోక ప్రభావతిని అడిగారు, ఎవరిని పిలవమంటావు అని. ప్రభావతి దేవి తన భర్తతో సంప్రదించింది. ప్రద్యుమ్నుడు కొంచెం ఆలోచించి సాంబుణ్ణి గదుణ్ణి వరించమని సూచించి వాళ్ళ గురించి బాగా వివరంగా వర్ణించి చెప్పాడు. ఆ కన్యలు ఇద్దరు దానికి సమ్మతించారు. అప్పుడు ప్రభావతి వారికి, చెల్లెళ్ళు, ఈ మంత్రాన్ని ఒకప్పుడు నాకు దుర్వాస మహర్షి ఉపదేశించాడు. ఈ మంత్రం ద్వారా భర్తను పొందితే నీ కన్యత్వం చెడదు అని కూడా నాకు ఆయన వరం ఇచ్చాడు. అందుకే నేను మీకు ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, శ్రద్ధగా స్వీకరించండి అని బోధించి వారిద్దరికి మంత్రోపదేశాలు చేసింది. ఆ కన్యలిద్దరూ కళ్ళు మూసుకొని మంత్రం జపిస్తూ గదా సాంబుల్ని ధ్యానించసాగారు. ఇంతలో ప్రద్యుమ్నుడు తన మాయా విద్యల బలం చేత గదా సాంబుల ఇద్దరిని అక్కడ ప్రత్యక్షమయ్యేటట్లు చేశాడు. వారిలో గదుణ్ణి చంద్రవతి వరించింది, గుణవతి సాంబుణ్ణి వరించింది. ప్రద్యుమ్నుడు పూర్వంలాగానే అగ్ని సృష్టి చేసి ఆ రెండు జంటలకు శాస్త్రోక్తంగా అగ్ని సాక్షిగా గాంధర్వ వివాహం జరిపించేశాడు. అప్పటి నుంచి ఆ మూడు జంటలు ప్రభావతి అంతఃపురంలోనే సుఖంగా జీవించసాగారు. మేధావి అయిన ప్రద్యుమ్నుడు ఆ కన్యలు ముగ్గురికి యదువంశం యొక్క మహిమలను వివరించి చెబుతూ, చంద్రవంశంలోని భాగమైన యదువంశానికి మీరు కోడళ్ళు కావటం మీ అదృష్టమని వివరిస్తూ వాళ్ళకి యదువంశ పరంపర మీద గౌరవం బాగా పెరిగేలాగా చేశాడు.